ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫర్ ఉమెన్. లేడీస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చా అంటే డెఫినెట్గా చేయొచ్చండి. అండ్ వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ని బట్టి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. పీసీఓఎస్ కండిషన్స్లో కానీ, హైపోథైరాయిడ్ కండిషన్స్లో కానీ, లేదా అబ్నార్మల్ వెయిట్ గెయిన్ కండిషన్స్లో కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ అది ఎలా వర్క్ అవుతుంది అనుకుంటే కనుక, లేడీస్లో వచ్చేటప్పటికి కొంచెం ఈస్ట్రోజన్ లెవెల్స్ డిస్టర్బ్ అయ్యి, ఎవరికైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన 1 month తర్వాత పీరియడ్ అనేది డిలే అవ్వచ్చు, లేదు అంటే కొంచెం ముందు కూడా రావచ్చు అండి. అది లేడీస్లో కనిపించే చిన్న సైడ్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు మనం. అటువంటి వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అంటే, వాళ్ళ పీరియడ్ కౌంట్ చేసుకొని స్టార్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు 1 month తర్వాత పీరియడ్ కనుక ఇర్రెగ్యులర్ అయింది, ఒక 5 days అలా లేట్ అయ్యింది, లేదా ఒక 5 days బిఫోర్ అయ్యింది అనుకున్నప్పుడు కొంచెం హార్మోన్స్ని కంట్రోల్ చేసుకోవడం కోసం, రెగ్యులైజ్ చేసుకోవడం కోసం యోగా ప్రాక్టీసెస్ కానీ, మెడిటేషన్ ప్రాక్టీసెస్ కానీ చేసుకుంటూ ఈ ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ దెన్ దాంతో పాటుగా లేడీస్లో వచ్చే ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, ఈ నెలసరి సమస్యలతో పాటుగా ఐరన్ అండ్ కాల్షియం డెఫిషియన్సీ అండి. మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే అంటే తీసుకునే ఈటింగ్ పీరియడ్ ఆ 8 hours లోపు ఐరన్ కానీ, కాల్షియం కానీ వాళ్ళకి అంటే ఈ 2 న్యూట్రియంట్స్ స్పెసిఫిక్గా లేడీస్కి రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ రిక్వైర్మెంట్ కనుక మనం బ్యాలెన్స్ చేసుకోలేకపోతే వాళ్ళకి ఫ్యూచర్లో ఐరన్ డెఫిషియన్సీ అయ్యే ఛాన్సెస్ కానీ, లేదు అంటే కాల్షియం డెఫిషియన్సీ అయ్యి కొంచెం బోన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కానీ ఎక్కువగా ఉంటాయి. ఈ 2 న్యూట్రియంట్స్ వాటి రిక్వైర్మెంట్ ఎంత ఉంది, ఐరన్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, కాల్షియం మనకి పర్ డే లేడీస్కి వచ్చి 800 mg వరకు కావాలి. అది మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నామా అనేది పర్టికులర్గా చూసుకొని స్టార్ట్ చేయాలండి. అండ్ దెన్ లేడీస్లో మెటబాలిజం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకునేటప్పుడు అంటే మనం దేనికోసం చేస్తున్నామా, వెయిట్ లాస్ కోసమా, లేకపోతే థైరాయిడ్ కోసమా, లేదా పీసీఓఎస్ కోసమా అనేది మనకు స్పెసిఫిక్గా తెలిసినప్పుడు దానికి రిలేటెడ్గా ఉండే గ్రీన్ టీ కానీ, లేకపోతే సినమోన్ వాటర్ కానీ, అంటే మెటబాలిజం బూస్ట్ అవ్వడానికి చేస్తున్నప్పుడు, వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ లిక్విడ్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలండి. లేదు మనం ఏదైనా కొంచెం పీసీఓఎస్ కోసం చేస్తున్నాము, అటువంటిప్పుడు మనం వైటమిన్ ఈ కానీ, ఒమేగా 3 కానీ, కాల్షియం కానీ ఇటువంటి న్యూట్రియంట్స్ని యాడ్ చేసుకుంటూ చేయాలి. లేదు మనం థైరాయిడ్ కోసం చేస్తున్నాము, హైపోథైరాయిడ్ కోసం చేస్తున్నాము, కొన్ని గోయిట్రోజెనిక్ ఫుడ్స్ ఉంటాయి, వాటిని కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకుంటూ అండ్ దెన్ కాల్షియం కంటెంట్ పెంచుకుంటూ మనం ఆ డైట్ని కనుక అంటే స్పెసిఫిక్ కండిషన్లో మనం ఈ డైట్ అనేది అప్లై చేస్తూ దాంతోపాటుగా దానికి ఏ న్యూట్రియంట్ కావాలి అనేది చూసుకొని ఆ నాలెడ్జ్తో మనం స్టార్ట్ చేసుకుంటే కనుక మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది త్వరగా వస్తుంది.